నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి? అంటే గనక యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే పరిక్రమలో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధ గ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, "నాకు కలిసి రాలేదు. నువ్వు చెప్పిందంతా వృధా" అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేతే పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆహ్, ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందనమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకేనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అనమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా, సవివరంగా తెలియచేసుకుంటాను.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బుధాదిత్య యోగ ప్రభావము ఎలా ఉండబోతోందంటే, ఈ కాలంలో ఆహ్, సత్సంబంధాలు, ఒప్పందాలు, వ్యాపారంలో తెలివితేటలు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు పెరగడంతో పాటు, మీ యొక్క మాట్లాడే విధానము, దౌత్య నైపుణ్యము ద్వారా విజయాలు సాధించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కళలు, మీడియా, వ్యాపారము, న్యాయ రంగాల్లో ఉన్నవారికి ఈ సమయము అద్భుతంగా ఉండబోతోంది. మరి దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎలా ఉండబోతోందంటే, ఆర్థిక రంగంలో వ్యాపారాలు, మార్కెట్ భాగస్వామ్య పెట్టుబడులు, సేవా రంగాల మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం కనబడుతోంది. రాజకీయంగా చర్చలు, ఒప్పందాలు కీలకంగా మారేందుకు అవకాశం కనబడుతోంది. రక్షణ రంగంలో అంతర్జాతీయ సంబంధాలు పెరగడంతో పాటు, దౌత్యపరమైనటువంటి అంశాలకు ప్రాధాన్య పెరిగేందుకు అవకాశం ఉంది. న్యాయ రంగంలో ఒప్పందాలు, భాగస్వామ్యాలు, వ్యాపార చట్టంలో కొద్దిగా మార్పులు కూడా వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. వాతావరణ పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాలలోనూ గాలి కాలుష్యము, నీటి వనరుల మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడొచ్చు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక, ఈ సమయంలో విద్యార్థులకు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు పెరగడంతో పాటు, కొంతమందికి విద్యకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. లా, డిజైన్, మీడియా, మేనేజ్మెంట్, కమ్యూనికేషను ఈ రంగాలలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలొస్తాయి. అస్సలు వృధా చేసుకోకండి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన పరిస్థితులు ఎక్కువ శాతం గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. గ్రూప్ స్టడీసు, చర్చల ద్వారా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతుంది. అయితే మీకు చెప్పదగినటువంటి జాగ్రత్త ఇక్కడేంటంటే, ఇతరులతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ లక్ష్యాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేసుకోకండి. అంటే నో కంపారిజన్స్. యూ ఆర్ యూనిక్ అన్నట్టుగా మీరుండాలి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే గనక, ఈ సమయంలో మీ ఉద్యోగంలో ప్రతిభ, మాట్లాడే విధానము మీకు మంచి గుర్తింపుని తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టులు, టీమ్ వర్క్ అవకాశాలొస్తాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. హెచ్ఆర్, మీడియా, న్యాయ, డిజైన్, మార్కెటింగ్ ఈ రంగాలలో ఉన్నవారికి మంచి అనుకూలత వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారికి ఇది అద్భుతమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక, మీ వ్యాపార విస్తరణకు, ఎక్స్‌పాన్షన్‌కు, బ్రాంచీలు పెట్టడానికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది. మరిన్ని పార్ట్నర్‌షిప్ డీల్స్ పెట్టుకోవాలనుకుంటే ఇది మంచి సమయము. ఆ దిశగా చూసుకోండి. కస్టమర్ సంబంధాలు మెరుగుపడతాయి. దిగుమతి, ఎగుమతి, ఆన్‌లైన్ వ్యాపారము, సేవా రంగాలలో వీటికి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీకు చెప్పదగిన జాగ్రత్త ఏంటంటే, పెట్టుబడులు పెట్టేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదువుకొని అప్పుడు పెట్టే ప్రయత్నం చేయండి. లేదంటే కొద్దిగా నష్టపోయే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక, శాంతి, సమన్వయము, దీంతో పాటు నిర్ణయాలు తీసుకోవటానికి అద్భుతమైన సమయంగా ఈ సమయం ఉంది. అయితే కుటుంబ నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామితో చెప్పి నిర్ణయాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడు సక్సెస్‌ని ఇచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న అపార్థాల ద్వారా కూడా పెద్ద పెద్ద పనులు కూడా నష్టపోయే అవకాశం కనబడుతోంది. అది ఎక్కడ, ఏమిటి అనేది మీరు ఆలోచన చేసుకోండి. వివాహము, సంతానము చూసినట్టయితే గనక, అవివాహితులకు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. రెండవది, స్నేహాలు, పరిచయాలు చేస్తూ దాని ద్వారా కూడా సంబంధాలొచ్చే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనా ఈ రాశిలో ఉండేవారు వివాహానికెళ్ళేటప్పుడు ఎంక్వైరీ చేసుకొని నచ్చితేనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. వివాహం అయిన వారికి మీ యొక్క దాంపత్యంలో చిన్న చిన్న ఎడబాటు గాని, మిస్‌అండర్‌స్టాండింగ్స్ గాని, ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సంతాన పరంగా చూసినట్టయితే గనక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి పొరపచ్చాలు కనపడటలేదు. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే గనక, భాగస్వామ్యము, మార్కెటింగ్ ఈ మీకు మంచి అనుకూలత వ్యవసాయదారులకు తెస్తోంది. మీరు ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. పంటల అమ్మకాలలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి. పూల తోటలు, తర్వాత విలువైన పంటల మీద ఆసక్తి ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. రైతులు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయ భూమి విషయాలలో పత్రాలు గమనించుకొని మీరు సంతకాలు పెట్టే ప్రయత్నం చేయండి. రుణాల కోసం వెళ్ళేటప్పుడు కూడా పూర్తిగా చదువుకొని సంతకం పెట్టే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ, ప్రైవేటు, ఐటీ రంగం ఈ రంగాలు చూసుకున్నట్టయితే, అధికారిక చర్చలు, ఒప్పందాలు, ప్రజా సంబంధమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక, కొత్త కొత్త అవకాశాలొస్తాయి. టీమ్ లీడర్‌షిప్ పాత్రలు అంటే అలాంటి పోస్ట్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో చూసుకుంటే కనుక, యూఐ, యూఎక్స్, డిజైన్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగు,
సాఫ్ట్‌వేర్ రంగాలలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి గోచరిస్తున్నది. లక్కీ కలర్స్ అంటే మీకు ఈ సమయంలో కలిసి వచ్చే రంగులు తెలుపు, లేత నీలము, ఆకుపచ్చ. కలిసి వచ్చే సంఖ్యలు 6, 5, 2. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, బుధవారము, గురువారము. మరి మీరు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి శుక్రవారము లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయడంతో పాటు బుధవారం రోజు గణపతి ప్రార్థన చేస్తూ 5 గరికమాలలు ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ పెట్టినట్టయితే గనక అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే మీరు దానంగా ఇవ్వవలసినవి తెల్లని వస్త్రాలు, పచ్చని పెసలు, స్త్రీలకు అవసరమైన చీరలు, పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివి గనక దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము శుక్రుడికి సంబంధించి ఓం సుం శుక్రాయ నమః, బుధుడికి సంబంధించి ఓం బుం బుధాయ నమః, లక్ష్మీ మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇవి ఆయా వారాలలో 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు ఈ రాశిలో ఉండే వారికి ఓవరాల్‌గా వ్యాపారము, ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక ప్రణాళికల్లో మంచి అవకాశాలొచ్చే సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు. అయితే మీరు సమతుల్యత, ఓర్పు అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. పేషెన్సీగా ఉంటేనే గనక మీకు సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఆహ్, పరిహారాలు, సూచనలు. నమస్తే.